అని చెప్పేసి పూర్తిగా కోరుకుంటూ మీరు ఇప్పుడు సారు ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. ప్రజాగళం నేను కదిరికొస్తే కదిరి మొత్తం కదిలి వచ్చింది ఇక్కడికి. ప్రజాగళం అని నిన్ననే నేను ఎన్నికల ప్రచారం మొదలుపెట్టాను. రెండో రోజు ఈరోజు రాష్ట్రం మొత్తం హోరెత్తిస్తా ఉంది. ఈ రోజు కదిరి చూసిన తర్వాత నాకు అనిపిస్తా ఉంది ఎన్డీఏ గెలుపు, కందికుంట ప్రసాద్ గెలుపు ఎవ్వరూ ఆపలేరు. ఈ ప్రజాస్పందన మార్పుకు తిరుగులేని సంకేతం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది కేవలం ఒక రాజకీయ పార్టీకి చెందిన ఉత్సాహం కాదు. వైసీపీని ఓడించి ఇంటికి పంపాలని ప్రజల్లో ఉన్న కసికి ఇది ఒక ఉదాహరణ. మీలో కసి ఉంది, కోపం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల మీ జీవితాలు నాశనం అయిపోయినాయి. తిరిగి చిత్తుగా ఏదో ఫ్యాన్ ఉందో ముక్కలు చేసి వేస్ట్ బాక్స్ లో పరేయాలి. సిద్ధమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఆ ఫ్యాన్ ఉండాల్సింది డస్ట్బిన్ లో. ఎక్కడుండాలి ఆ ఫ్యాను? ఎక్కడుండాలి ఆ ఫ్యాను? సిద్ధమా మీరు? మన జీవితాలతో ఆడుకున్న ఫ్యాన్ ని ఏం చేద్దాం? ఏమమ్మా ఏం చేద్దాం? ఎన్నికల ముందే రిజల్ట్స్ వచ్చేశాయి. నిన్న నేను బయలుదేరాను, మీ ఉత్సాహం చూశాను. ఇది అన్స్టాపబుల్, ఎవ్వరూ ఆపలేరు. నిన్న ఈరోజు జగన్మోహన్ రెడ్డి సభ